హాయ్ అండి. ఎప్పుడు కూడా మామిడికాయ చిత్రాన్నము, మామిడికాయ పులుసన్నమే కాకుండా ఈ విధంగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోరను ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందుకోసం కుక్కర్‌లోకి 1 ½ కప్పు రైస్ వేసుకొని, నీళ్లు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మినపప్పు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి, నువ్వులు 1 ½ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మామిడికాయ తీసుకొని తొక్క తీసేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికాక దీన్ని చల్లారనివ్వాలి బాగా. స్పైసెస్ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి పావు కప్పు పల్లీలను వేసుకొని పల్లీలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకున్నాక మామిడి తురుముని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు వేయించాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అలాగే బెల్లం పొడి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే మన మ్యాంగో పులిహోర పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చల్లారిన రైస్లోకి ఈ పులిహోర పేస్ట్ అలాగే వేయించిన పల్లీలను వేసుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టే విధంగా బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ పులిహోర అనేది రెడీ.